హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లేడీస్ ఫస్ట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 32 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో డామియన్ తను ఒక మేల్ డామినెన్స్ సొసైటీలో అయితే బతుకుతుంటాడన్నమాట. తన దగ్గర అన్ని ఉంటాయి, డబ్బు, అమ్మాయిలు, సంతోషం అన్ని అవైలబుల్ గా ఉంటాయి. తనకు ఒక కంపెనీ దగ్గర నుంచి ఆఫర్ వస్తుంది అనమాట. దానికి గాను తన కింద పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రమోట్ చేసి జస్ట్ యూజ్ చేసుకోవడం కోసం ప్రమోట్ చేస్తాడు భయ్య. అక్కడి నుంచి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల మేల్ డామినెన్స్ సొసైటీ కాస్త ఫీమేల్ డామినెన్స్ సొసైటీగా మారిపోద్ది. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, దాన్ని డామియన్ అలా రిసీవ్ చేసుకున్నాడు, అసలు అలా ఎందుకు జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ లేడీస్ ఫస్ట్ అనే మూవీ. మీకు సింపుల్ చెప్పాలంటే మనకి 1990s లో వచ్చిన జంబలకడి పంప మూవీ గుర్తుంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు 2026 కాబట్టి. మరి నాకు ఎలా అనిపించింది అంటే, నాకేమో అంతకు వర్కౌట్ అవ్వలేదు భయ్య. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి సరదాగా టైం పాస్ కి చూద్దాము అనుకుంటే ట్రై చేయండి, టైం పాస్ అయితే అవుతుంది అంతే, అంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్లీ విజువల్లీ మూవీ చూడడానికి బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి మెయిన్ లీడ్స్ ఇద్దరివి కూడా. అండ్ ఈ మేల్ డామినెన్స్ సొసైటీ దగ్గర నుంచి అంటే ఉమెన్స్ ని ఎలా సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, అసలు మేల్ డామినెన్స్ అన్నది దాన్ని ఎలా తగ్గించాలి, ఇలాంటి కొన్ని పాయింట్స్ అయితే డీల్ చేస్తారన్నమాట. వాటి పరంగా ఓకే అనిపించింది. అండ్ అక్కడక్కడ కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి బాగా వర్కౌట్ అయ్యాయి అంతే భయ్య. ఇంతకు మించి అయితే పెద్దగా ఏం లేవు అంత పెద్దగా చెప్పడానికి. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ ఎప్పుడో చూసేసాం మనం, ఇలాంటివి ఇప్పుడు కొత్త కాదు, చాలా చూసాం. ఓన్లీ జంబలక్కడి పంపనే కాదు కానీ ఇంకా దాని తర్వాత కూడా చాలా వచ్చాయి ఈ టైప్ లో. సో నాకు అందుకే కాన్సెప్ట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. 2026 లో అయితే నాకు ఇది చాలా అవుట్డేటెడ్ గా అనిపించింది కాన్సెప్ట్ కూడా. అండ్ కామెడీ మూమెంట్స్ కూడా అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు నాకు, అంత ఫన్ కూడా జనరేట్ అవ్వలేదు. మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య వచ్చే ఆ కెమిస్ట్రీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. మొత్తం కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది అనమాట. అండ్ లాజికల్ కూడా పట్టించుకోకూడదు మీరు, జస్ట్ ఎలా జరిగింది ఇదంతా అంటే అస్సలు సంబంధం లేదు. మనోడు వెళ్ళి ఒక పోల్ ని గుద్దుకుంటాడు, మొత్తం మారిపోద్ది, మళ్ళీ లాస్ట్ లో మొత్తం మారిపోయిన దానికి రివర్స్ స్ట్రాటజీ యూజ్ చేస్తారన్నమాట అంతే. ఇంతకు మించి అయితే ఏముండదు, పెద్ద లాజికల్ లాంటివి ఏం ప్రెజెంట్ చేయరు. సో జస్ట్ నార్మల్ గా చూసి వచ్చేయాలి అంతే భయ్యా. సో లాజికల్ మ్యాజిక్లు కావాలంటే మాత్రం తప్పదు. సో సరదాగా టైం పాస్ కి చూద్దాం అనుకుంటే చూడండి. మరీ అంత పెద్ద డీటెయిల్ గా మాట్లాడక కూడా మూవీలో మరీ అంత చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. చూసినా చూడకపోయినా కూడా పెద్ద ఫరక్ పడదు మూవీ, జస్ట్ పాసింగ్ క్లౌడ్ అంతే. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్న ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వద్దు భయ్యా, ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.